హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మనకి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి హోమ్ గార్డ్ నుంచి అయితే కొత్త నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఎవరైతే మిస్ అవ్వకనండి, ఇది వచ్చేసి గవర్నమెంట్ జాబ్. అండ్ మీకైతే నేను పూర్తిగా డీటెయిల్స్ అనేది వీడియోలో చెప్తాను. ఎవరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సో వాళ్ళు అనేది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, సో ఇక్కడ అయితే సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు బెల్ ఐకాన్ చూపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసి ఆల్ మీద అయితే నొక్కండి, మీకు ప్రతి అప్డేట్ వస్తుంది. అండ్ ఇక్కడైతే మీరు ఒక లైక్ అయితే చేయండి. సో ఇక్కడ మనకు చూసుకుంటే ఏంటంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడి, సో ఓకేనా, ఆంధ్రప్రదేశ్ సిఐడి నుంచి అయితే వేకెన్సీస్ అనేది రిలీజ్ చేశారు. సో ఇది వచ్చేసి 28 డేట్ అయితే ఈ నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ద క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్, ఇది వచ్చేసి 28 హోమ్ గార్డ్ వాలంటరీ సర్వీస్ విత్ మల్టీ స్కిల్డ్ అండ్ వచ్చేసి మనకి విత్ డ్యూటీ అలవెన్స్ ఆఫ్ 710 రూపీస్ పర్ డే అయితే పే అనేది చేస్తారు. అండ్ ఇంకొకటి మనం ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి 1వ తారీఖు 5వ నెల 2025 నుంచి అనేది అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ రోజు నుంచి అయితే మీరు 15వ తారీఖు 5వ నెల వరకు మిడ్నైట్ 11:59 వరకు అయితే మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు. కేటగిరీకి సంబంధించి చూసుకుంటే హోమ్ గార్డ్ కేటగిరీ బి, టెక్నికల్ అండ్ అదర్ ట్రేడ్స్. మనకి పోస్టింగ్ ప్లేస్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే అంటే విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి అండ్ కర్నూలు. సో ఈ ఏరియాస్లో అయితే పోస్టింగ్ అనేది ఇస్తారు జాబ్ వచ్చిన తర్వాత. ఎలిజిబిలిటీ కండిషన్ చూసుకుంటే మస్ట్ బి ఏ లోకల్ రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది కాబట్టి ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో అయితే ఉంటారో లోకల్. అండ్ మనకి ఏజ్ పరంగా చూసుకుంటే 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు ఎవరైతే ఉంటారో క్యాండిడేట్స్ వాళ్ళు అనేది అప్లై చేసుకోవచ్చు. ఇంకొక మంచి ఆపర్చునిటీ ఏంటంటే ఇది బోత్ మగవాళ్ళు అండ్ ఆడవాళ్ళు బోత్ ద మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ పరంగా చూసుకుంటే ఎవరైతే జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అవుతారో సో వాళ్ళు అనేది అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ టెక్నికల్ రిక్వైర్మెంట్ చూసుకుంటే కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్, ఇంటర్నెట్, టైపింగ్ అయితే వచ్చి ఉండాలి. ఒకటి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అని అంటున్నారు. లైట్ మోటార్ వెహికల్ ఆర్ హెవీ మోటార్ వెహికల్, ఓకేనా. సో లైట్ మోటార్ వెహికల్ ఇట్లా బైక్కి అది ఉంటుంది కదా, 2 వీలర్ది, సో అట్లా లైసెన్స్ అనేది ఉండాలి. ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్స్ చూసుకుంటే స్టాండర్డ్స్ హైట్ వచ్చేసి మెన్ వచ్చేసి 160 సెంటీమీటర్ హైట్ అయితే ఉండాలి. ఉమెన్ క్యాండిడేట్స్ వచ్చేసి 150 సెంటీమీటర్ అయితే ఉండాలి. అండ్ రిలాక్సేషన్ ఆఫ్ 5 సెంటీమీటర్, ఎస్టీస్ అయితే 5 సెంటీమీటర్ అనేది రిలాక్సేషన్ ఉంటుంది. ప్రిపేర్డ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బీసీఏ ఆర్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఎంసీఏ, బీటెక్ కంప్యూటర్స్, అదర్ ఐటీఐ రిలేటెడ్ క్వాలిఫికేషన్ ఉంటారు కదా, సో వాళ్ళు అనేది కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. అప్లికేషన్ డాక్యుమెంట్ చెక్ లిస్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. సో మీరు ఈ వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మీరైతే ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. సో తర్వాత మీ దగ్గర కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఎస్ఎస్సి సర్టిఫికేట్ అయితే ఉండాలి, ఏజ్ ఆఫ్ ప్రూఫ్కి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఉండాలి. ఒకవేళ మీరు గ్రాడ్యుయేషన్, డిగ్రీ, బీటెక్ అలా చేస్తే ఆ సర్టిఫికేట్స్ కూడా ఉండాలి. రెసిడెన్స్ మీరు అక్కడ కాబట్టి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. సో క్యాష్ సర్టిఫికేట్కి సంబంధించి ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ అయితే లైట్ మోటార్ వెహికల్ కానీ హెవీ మోటార్ వెహికల్ కానీ లైసెన్స్ అనేది ఉండాలి. కంప్యూటర్ సర్టిఫికేషన్స్ ఏమైనా ఉంటే ఉండాలి. 2 పాస్ ఫోటోలు అయితే మీ దగ్గర ఉండాలి రీసెంట్వి. ఏదన్నా ఇంకా అడిషనల్ టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఉంటే కూడా బెటర్. మీరు క్వాలిఫికేషన్ పరంగా సో ఇవన్నీ అయితే నేను చెప్పాను కదా, కావాలంటే మీకు నోటిఫికేషన్ లాస్ట్లో ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను చెప్తాను, మీరైతే పూర్తిగా వీడియో అనేది చూడండి. నెక్స్ట్ చూసుకుంటే ఏంటంటే సో స్టార్ట్ ఆఫ్ అప్లికేషన్ చెప్పాను కదా, 1వ తారీఖు 5వ నెల నుంచి 15వ తారీఖు వరకు అనేది సో వీళ్ళైతే తీసుకుంటున్నారు. టెస్ట్కి సంబంధించి డేట్స్ సో ఏమైనా కావాలంటే మీరైతే ఈ వెబ్సైట్ ఇచ్చారు కదా, ఈ వెబ్సైట్లో అయితే అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండాలి ఏమన్నా అప్డేట్స్ ఇస్తే. మీరు ఫామ్ డౌన్లోడ్ చేసుకున్నాక ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్స్ అయితే రాయండి అండ్ మీ ఫాదర్ నేమ్ అయితే రాయండి. అండ్ ఇంక ఇక్కడ చూసుకుంటే ఏంటంటే 6th క్లాస్, 5th, 6th, 7th, 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th సో ఎక్కడ చదివారు, నేమ్ ఆఫ్ స్కూల్ ఏంటి, ప్లేస్ ఏది, డిస్టిక్ ఏ డిస్టిక్లో చదివారు, ఏ మంత్ నుంచి ఏ ఇయర్ వరకు చదివారు అనేది అంతా డీటెయిల్గా అయితే మెన్షన్ చేయండి కదా. నేమ్ ఆఫ్ ది స్కూల్, ఏ విలేజ్, టౌన్, మీ మండల్ ఏంటి, డిస్టిక్ ఏంటి అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ డేట్ అయితే మెన్షన్ చేయండి. అండ్ సిగ్నేచర్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ విత్ సీల్ అయితే మీ వాళ్ళు ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ హెచ్ఎం ఉంటారు కదా, సో వాళ్ళకి సంబంధించి వాళ్ళ సైన్ అయితే మీరు తీసుకోవాలి, చదువుకున్న ప్రూఫ్. అండ్ సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్, సో ఇవన్నీ ఉంటాయి, ఏ విలేజ్లో ఉన్నారు, ఏ మండల్ ఉన్నారు అనేది మీరు మొత్తం ఇట్లా అయితే ఫిల్ చేసిన తర్వాత మీకైతే లాస్ట్లో అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. మీరైతే ఫామ్ అనేది ఇక్కడ మీ ఫోటో ఉంటుంది కదా, సో ఫోటో అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. మీ ఫుల్ నేమ్ అయితే బ్లాక్ లెటర్స్లో అయితే రాయండి. ఫాదర్ నేమ్ ఆర్ హస్బెండ్ నేమ్, పెళ్ళైన వాళ్ళ హస్బెండ్ నేమ్,
లేదా మామూలుగా ఇప్పుడు చదువుకుని ఉంటారు కదా ఇంటర్మీడియట్, సో వాళ్ళైతే ఫాదర్ నేమ్ అయితే రాయండి, డేట్ ఆఫ్ బర్త్ రాయండి, సో జెండర్ మేలా ఫీమేల్ అనేది రాయండి, కేటగిరీకి సంబంధించి ఏ క్యాస్ట్ అనేది మీరైతే మెన్షన్ చేయండి, సో రిలీజన్ ఏంటి, మీ సబ్ క్యాస్ట్ ఏంటి అంటే ఇట్లా బీసీఏ ఎస్సీ ఎస్టీ అట్లా ఉంటాయి కదా, సో అనేది మెన్షన్ చేయండి. సో రెసిడెన్షియల్ అడ్రస్ మీ ఇంటి అడ్రస్ అయితే రాయండి, ఏ విలేజ్లో ఉంటారు, మండలం ఏంటి, డిస్టిక్ ఏంటి, ఏదైతే వర్క్ చేస్తుందో మొబైల్ నెంబర్ అదైతే మెన్షన్ చేయండి. ఏదన్నా ఇంకొక మొబైల్ నెంబర్ ఉంటే అది కూడా వేయండి. మీ ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా అది కూడా అయితే మీరైతే ఇక్కడ ఫామ్లో ఫిల్ చేయండి. సో లోకల్ డిస్ట్రిక్ట్ ఏంది అనేది కూడా మెన్షన్ చేయండి. సో ఇవైతే మిస్ అవ్వకండి. ఎస్ఎస్సి ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఇంటర్మీడియట్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, గ్రాడ్యుయేషన్ సో ఇట్లా పర్సెంటేజ్ గ్రేడ్ ఎంత వచ్చింది అనేది మీరైతే మెన్షన్ చేయాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి, లేదంటే నో అని క్లిక్ చేయండి. సో లైసెన్స్ ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి, లేదంటే నో అని క్లిక్ చేయండి. మీ దగ్గర లైసెన్స్ లైట్ మోటార్ వెహికల్ ఉంటే LMW పెట్టండి, హెవీ మోటార్ వెహికల్ ఉంటే హెవీ మోటార్ అని అయితే ఇక్కడ టిక్ చేయండి. ఫిజికల్ స్టాండర్డ్ వచ్చేసి మీ హైట్ ఎంత అనేది మీరు కొలుచుకొని అయితే హైట్ అయితే మీరు ఎంత ఉన్నారో హైట్ మెన్షన్ చేయండి. ఏమన్నా మీ మీద క్రిమినల్ కేసెస్ ఏమన్నా ఉన్నాయా అని అడుగుతారు, ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి, లేదంటే నో అని క్లిక్ చేయండి. అండ్ ఇంకొకటి మెడికల్ ఫిట్నెస్ వచ్చి ఫిజికలీ అండ్ మెంటలీ ఫిట్టా కాదా అనేది అన్ఫిట్టా అనేది ఉంటుంది. సో ఫిట్ అని అయితే మీరు మెన్షన్ చేయండి, సో మీ హెల్త్ని బట్టి. సో డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది కదా, మీరు ప్లేసు మీ డేటు అండ్ అయితే ఇక్కడ ఒక సంతకం పెట్టండి. పెట్టిన తర్వాత ఈ ఫామ్ అనేది ఆఫ్లైన్లో అనేది సబ్మిట్ చేయాలి. సో మీరు ఇక్కడ చూసుకుంటే నేను చెప్తాను చూడండి. సో ఈ ఫామ్ వచ్చేసి మనం బై హ్యాండ్ లేదా త్రూ రిజిస్టర్ పోస్ట్ ఉంటుంది కదా, పోస్ట్ ద్వారా అనేది సెండ్ చేయాలి. సబ్మిషన్ కోసం అయితే ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ క్రైమ్ ఇన్వెస్టిగేటింగ్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ మంగళగిరి 522503. సో ఈ లొకేషన్కి అయితే మీరు అనేది పోస్ట్ ద్వారా మీ ఫామ్ అనేది సెండ్ చేసి వాళ్ళు చెక్ చేసి ఎలిజిబులా కాదా అని చూసి సో మిమ్మల్ని అయితే ఇంటర్వ్యూ తీసుకొని సెలెక్ట్ చేసుకొని జాబ్ అనేది మీకు ఇస్తారు. సో ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.